నమస్కారం వేణి శ్రీరామ్ గారు. నమస్కారం. నమస్కారం మూర్తి గారు. 4 ఏళ్ల తర్వాత మీ ఇంటర్వ్యూ, మీ సినిమా ఎలా ఉంది సార్? అంటే ఇది అంటే గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా అన్నట్టుగా గ్యాప్ వచ్చింది సార్. మీ గడ్డం పొడవు, గ్యాప్, సైజు అనుకోవాలా? అంతే సార్. రకరకాల కర్ణుడి చావుకి అనేక కారణాలు అంటారు కదా, అవునండి. అలాగే ఈ గ్యాప్కి చాలా కారణాలు. అంటే చాలా కారణాలు ఏం కాదు సార్. యాక్చువల్గా ఏంటంటే అంటే మీకు తెలిసే ఉంటుంది, ఐకాన్ మీద నాకు ఒక 1 year ప్లస్ పోయింది. సో టక్కన ఒకటి అనుకున్నది క్యాన్సిల్ అవ్వగానే ఇమ్మీడియట్గా అన్నీ ఇంత ఈజీగా సెట్ అవ్వదు సార్. అంటే క్యాషువల్ అంటే ప్రాక్టికల్గా అంటే అది కొందరు ఒక్కొక్కసారి లక్కీగా సెట్ అవుతాయండి. అది కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టింది. ఇది యాక్చువల్గా ఇంత లాంగ్ అనుకున్న ప్రాజెక్ట్ కాదండి, ఇది లాంగ్ అయ్యింది. సో దానివల్ల ఎక్కువ టైం కొంచెం షాక్ అయ్యారా ఐకాన్ వాయిదా పడేసరికి? అంటే ఇప్పుడు అంటే కొంచెం షాకింగ్. అంటే నేను ఇలా చెప్తే మీరు షాక్ అవుతారేమో సార్. నన్ను అడిగారండి ఈరోజు కూడా ఎక్కడో డిసప్పాయింట్ అయ్యారా మీరు అని. నేనేం డిసప్పాయింట్ అవ్వలేదు సార్. ఎందుకంటే నా లైఫ్లో నా ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి 7 సంవత్సరాల గ్యాప్ ఉంది. అవును. అసలు నాకంటే ద బిగ్గెస్ట్ అంటే ఒక హైదరాబాద్ సిటీలో ఒక డైరెక్టర్గా పెళ్ళైపోయి 2 పిల్లలు ఉండి అంటే నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. నేను అది సర్వైవ్ అయిపోయానండి. సో ఇప్పుడు ఏంటంటే నేను వకీల్ డబ్బు సర్వైవల్ కన్నా క్వశ్చన్ అంటే ఏదో ఒక మామూలు సినిమా క్యాన్సిల్ అయితే లేదా వాయిదా పడితేనో మనం ఏం పెద్ద ఫ్రస్ట్రేట్ అవ్వము, లేదా ఒక మూడ్ ఆఫ్ అయిపోము. బట్ బన్నీ లాంటి హీరోతో సినిమా వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఆ మూడ్ ఆఫ్ కొంచెం అంటే సార్ అంటే ఐఎమ్ ఏ పర్సన్ అండి. నేను ఐ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ కమ్స్ అండి. అంటే పాజిటివ్గా కాదండి, అంటే ఏదేనండి. ఇప్పుడు ఏంటంటే అంటే పర్సన్స్ కంటే కూడా అంటే లైక్ ఐ షుడ్ అంటే ప్రతి విషయానికి నేను ఒకే ఇంపార్టెన్స్ ఇస్తాను సార్. అంటే ఏదైనా నేను చేసే పని మీద కానీ ఈ సినిమా కాబట్టి తక్కువ, ఆ సినిమా కాబట్టి ఎక్కువ, ఈ హీరో కాబట్టి ఎక్కువ, అలా ఏం లేదండి. ఐ విల్ ట్రీట్ ఎవ్రీథింగ్ బట్ యాజ్ ఇట్ కమ్స్. సబ్జెక్టేనా ఏది ఐకానా సార్? సార్ అంటే పాన్ ఇండియా అని ఎలా సార్? ఏం కొలత అండి? సైజ్ సార్, సైజ్ పెద్దది, స్టార్ కావాలి సార్ అందులో. అండ్ సబ్జెక్ట్ యూజువల్గా యూనివర్సల్ సబ్జెక్ట్. అవునండి. ఇప్పుడు బాహుబలి జపాన్లో చూసినా ఇంకోదే చూసినా అవునండి, ఇట్స్ ఏ జానపద కథ. అవునండి. సో అందరికీ జానపదాలు కథలు ఉంటాయి. ఒక రాజు ఉంటాడు, ఒక రాణి ఉంటుంది, ఒక కుట్ర ఉంటుంది అని. యాక్చువల్గా ఐకాన్ యూనివర్సల్ సబ్జెక్ట్ సార్, 100% యూనివర్సల్ సబ్జెక్టు. స్టార్ ఎందుకు కావాలంటే సార్ అందులో చెప్తున్న విషయానికి స్టార్ కావాలి సార్. అందులో చెప్తున్న మ్యాటర్ మనం డిస్కస్ చేస్తున్న మెసేజ్ ఒక అంటే మెసేజ్ అనగానే మరీ క్లాస్ సినిమా అంటే క్లాసులు పిక్కే సినిమా ఏం కాదు సార్. అది ఒక థ్రిల్లింగ్గానే ఉంటుంది, ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది. కాకపోతే అలాంటి ఒక మ్యాటర్ చెప్పడానికి ఒక స్టార్ ఉన్నప్పుడు అది అందరికీ రీచ్ అవుతుంది సార్. ప్లస్ మనకు స్టార్ ఉన్నప్పుడే బడ్జెట్ వస్తుంది కదండి, అప్పుడే మనం అనుకున్నట్టుగా మేక్ చేయొచ్చు. ఐకాన్ సినిమా చేయకపోయినా బన్నీ ఐకాన్ క్యాప్లు, ఐకాన్ టీషర్ట్లు, ఐకాన్ స్టార్ అని ఫిక్స్ అయిపోవడం అది మాత్రం నిలిచిపోయింది. అవునండి, మీ టైటిల్ అలా నిలిచిపోయింది. ఇప్పుడు రేపు మీరు ఆ సబ్జెక్టు ఆ సినిమా చేయాలన్నా కూడా మీరు బన్నీతోనే చేయాలేమో. అంతే సార్. ఇప్పుడు ఆ టైటిల్ ఆయన అడగాలి ఇప్పుడు మన. అదే ఐకాన్ సబ్జెక్ట్ లేదా ఆ టైటిల్ పక్కన పెట్టి ఆ సబ్జెక్ట్ వేరే వాళ్ళతో చేసుకోవాలి తప్ప ఆ టైటిల్ అయితే ఆయనకి అంకితం అయిపోయింది సార్. బండి నుంచి ఒక్కసారిగా నితిన్ దాకా వచ్చేసారు. ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ పట్టుకుని అంటే ఎవరు దొరక్క లేకపోతే ఎవరు లేక ఏంటి? యాక్చువల్గా ఏంటంటే సార్ నేను ఈ సినిమా తీద్దాం అనుకున్నానండి. అంటే ఐకాన్ తర్వాత ఐ వాంటెడ్ టు మేక్ దిస్ ఫిలిం. సో ఈ సినిమాకి నాకు ఎవరు ఫిట్ అవుతే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నానండి. సో ఐ వాంటెడ్ టు అంటే నాకేంటంటే ఇది అంటే ఈ సినిమా అంటే ఐ జస్ట్ అంటే నేను నాకుగా కొంచెం ట్రై చేస్తూ నాకుగా నేను ఛాలెంజ్ చేసుకుంటూ తీస్తున్న సినిమా అండి ఇది. సో నాకు ఇందులో ఎవరు ఫిట్ అవుతే వాళ్ళు అనుకున్నాను సార్. నాకు నితిన్ గారు దొరికారు, నితిన్ గారితో వెళ్ళానండి. అంటే ఒక అక్క మాట నెరవేర్చిన తమ్ముడా అనుకోవచ్చు. అంతే అనుకోవచ్చు సార్. క్యారెక్టర్కి ఎవరైనా ఇంచుమించు మన యంగ్ హీరోస్ ఎవరైనా సెట్ అవ్వచ్చు కదా. అంటే సెట్ వచ్చింది సార్. వాళ్ళ టైం లైన్లు మనం చెయ్యాలనుకున్నప్పుడు వాళ్ళ కమిట్మెంట్స్, డేట్స్ అదే అండి సార్. ఇప్పుడు నాకు ఇంత లేట్ అవుతుందంటే నేను ఆగేవాన్నేమో. అప్పుడు ఇమీడియట్గా చెయ్యాలి అని అనుకొని అవైలబుల్లో ఎవరున్నారని అనుకోవడంలో కూడా
ఈ చాయిస్కి వెళ్ళి ఉండొచ్చు. నాని డేట్ ఇష్యూగా, నానితోటి సబ్జెక్ట్ ఇష్యూగా? సబ్జెక్ట్ ఇష్యూ ఏం కాదు సార్, సబ్జెక్ట్ ఇష్యూ ఏం కాదు. కానీ సబ్జెక్ట్ ఇష్యూ కాకపోతే నాని వదలరే. యూజువల్ మంచి సబ్జెక్ట్ వస్తే ఆయన అసలు ఎట్టి వయసులో ఏదో అంటే ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఫాస్ట్ సార్ యాక్చువల్లీ. అంటే నేను తొందరగా చేద్దామని. అంటే అప్పటికే మనకేంటంటే సార్, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకొని అనలైజ్ చేయడానికి, అప్పుడు ఆ పరిస్థితిలో ఉండి అనలైజ్ చేయడానికి చిన్న తేడా అనిపిస్తుంది 100%. అప్పుడు మనకేంటంటే ఆల్రెడీ ఒక సంవత్సరంన్నర అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక సంవత్సరంన్నర మనం వెయిట్ చేయగలుగుతామా, లేకపోతే మనం అంత అంటే దాని తర్వాత ఎలా ఉంటుంది అని ఒకటి ఉంటుంది కదా సార్. అంటే ఆ టైంలో తీసుకున్న డెసిషన్ సార్, ఆ టైంలో ఆ టైంకి. యూజువల్గా మీరు చూసుకుంటే మీ గ్రాఫ్ చూసి మీరే అన్నారు, మొదటి సినిమాకి రెండో సినిమాకి 7 కాలం గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కూడా మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాతో గ్యాప్ వచ్చింది. అంటే మీరేమంత హర్రీగా సినిమాలు తీయాలి ఎప్పుడు అనుకోలేదు కదా? 100% అనుకోలేదు సార్. కాకపోతే ఎవ్రీ టైం తొందరగా తీయాలని అటెంప్ట్ ఉంటుందిగా. అయినా కూడా పాపం మళ్ళీ లేదు. ఇప్పుడు మనం 100% లేట్గా తీద్దాం అలా అనుకోమండి. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా, ఇప్పుడు మీ నెక్స్ట్ సినిమా ఎవరైనా అంటే ఇమీడియట్గానే అంటాను నేను. మళ్ళీ థింగ్స్ ఫాలో అయితే కానీ మనకి స్క్రీన్ మీదకి వచ్చేసరికి అవుతుందండి. సో అది ఫాస్ట్గా తీయాలని అనుకున్నదండి. అది లేదు ఇంకొక 4 ఏళ్ళైనా వెయిట్ చేద్దామని ఆ టైంలో అనుకున్నాం అనుకోండి, మేబీ వేరేగా ఉండేదేమో. బట్ ఒక ముద్ర అయితే మీరు సంపాదించుకున్నారు. బ్యాడ్ సినిమా అయితే ఇంతవరకు తీయలేదు, మంచి సినిమాలే అందించారు. ఆ నమ్మకం అయితే సంపాదించుకున్నారు. తక్కువ సినిమాలేనా? మీకు రాజుగారితో ఇంకా అంత క్లోజ్ అసోసియేట్ అయిపోయారా మీరు? ఇంకా ఆ క్యాంపు, ఆ ఆఫీసు మీ ఇల్లు అన్నట్టుగా? అంతే సార్. ఇక్కడే నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఇక్కడే అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడ నేను ఆర్యాకి అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. ఆర్యాకి, బొమ్మరిల్కి, ఈ సినిమాలకి పనిచేశానండి నేను ఇక్కడే. సో ఇక్కడే డైరెక్టర్ అయ్యాను, ఇక్కడే ఫ్లాప్ తీశాను, ఇక్కడే హిట్ తీశాను, ఇక్కడే స్టార్తో సినిమా తీశాను. మీరు అన్నట్టుగా సార్ ఏ సినిమా కూడా అంటే మీరు అంటే ఫ్లాప్ హిట్ గురించి నేను మాట్లాడలేదు సార్. బ్యాడ్ ఫిల్మ్, గుడ్ ఫిల్మ్. యా అదే సార్, అదే నేను కమింగ్ బ్యాక్ అండి. నేను అంటే బ్యాడ్ ఫిల్మ్ తీయలేదు అనేది థ్యాంక్స్ సార్, అది రికగ్నైజ్ చేసినందుకు. ఎట్ ద సేమ్ టైం కమర్షియల్గా కూడా ఎప్పుడు నష్టపోయే సినిమా తీయలేదు సార్. అంటే ఏది రాజుగారికి కానీ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ అంటే నేను ఒక మోటో అనుకుంటాను సార్. ముందే ఓంకారం పెట్టినప్పుడే సినిమా అంటే అంత మంచి జరిగి అందరికీ లాభాలు వస్తాయి సార్. ఏం జరిగినా ఎవరు నష్టపోకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు కరోనా లాంటి టైంలో కూడా వకీల్ సాబ్ లాంటి సినిమా అంటే డిఫరెంట్ రేట్స్తో ఉన్నా కానీ కూడా ఎవరికి నష్టం రాలేదు సార్. అంటే ఎవరికి నష్టం అంటే డ్యామేజ్ జరగల. సో ఓ మై ఫ్రెండ్ కూడా ఆ టైంలో కూడా అంతే సార్, ఎవరికి డ్యామేజ్ అయితే జరగలేదు సార్. వకీల్ సాబ్ ప్రాఫిటబుల్ సినిమా కదా? 100% ప్రాఫిటబుల్ సార్. అంటే సార్ అంటే అందుకొరకు చెప్తున్నా సార్. అంటే అలాంటి సిచ్యువేషన్లు ఏమైనా జరగవచ్చు కదా సార్. 3 సినిమాలు ఏం చేస్తే నాని సినిమా అయితే చాలా పెద్ద పెద్ద సార్. అవును సార్, అవును సార్. చేత మీది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది రాజుగారి దగ్గర. క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, మీరు డ్రా చేసుకోవచ్చు పర్లేదు. అది ఎందుకు మళ్ళీ ఇంతకుముందు భూమిక నాని గారు వీళ్ళతో తీసిన దానికి సిమిలారిటీస్ ఉన్న సబ్జెక్ట్ ఎందుకు మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది? దిలాయి గారు, నితిన్ ఇలాగా. అంటే యాక్చువల్గా మీకు ఇప్పుడు అవుటర్లో నుంచి మీకు అలా కనిపిస్తుంది సార్. అంటే గ్యారంటీగా మనం రిలీజ్ తర్వాత కలుద్దాం మూర్తి గారు, మీకు లోపల అలా ఉండదు. జస్ట్ అవుట్లేయర్ మాత్రం. అవుట్లేయర్గా ఇప్పుడు మీరు అంటే నేను ఐ డోంట్ టేక్ ఎనీబడీస్ నేమ్. ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు అంటే సార్ మనకున్న ఈ క్యారెక్టర్లు చుట్టాయి కదా సార్, తిరగాలి ఫ్యామిలీ డ్రామాలో. అందులో మనం ఎంత కొత్తగా చెప్తున్నాం అనేదే ఇంపార్టెంట్. అంటే అది దట్ విల్ సేల్ అండి. సో ఇది కూడా అలా డిజైన్ చేయబడిన సినిమానే కానీ సార్. అలాగని చెప్పేసి ఆ టెంప్లెట్లో రన్ అయితే రన్ అవ్వదు సార్ సినిమా. దీనికి ఎందుకు ఇంత హెవీ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు? దీనికి అవసరం పడిందా? యాక్చువల్గా సార్ రాయడమే అంత హెవీ బ్యాక్డ్రాప్ రాశారా? నేను యాక్చువల్గా దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ రిటర్న్ సార్. నేను ఇలానే రాశాను, ఇలానే తీద్దాం అనుకున్నాను సార్. సో ఇంకొకటి ఏంటంటే సార్, నేను ఇంతకుముందు ఏంటంటే సార్ అన్ని డైలాగ్ సినిమాలు సార్, మోర్ ఆఫ్ ఎ డైలాగ్ బేస్డ్ ఫిల్మ్స్. ఎంసే కానీ వకీల్ సాబ్ అయితే కంప్లీట్గా కోర్ట్ రూమ్ డ్రామా అంటేనే డైలాగ్ సినిమా. నాకు కొంచెం ఐ వాంటెడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్. అంటే ఇప్పుడు వస్తున్న సినిమాటిక్ ఎక్స్పీరియన్స్కి దానికి ఇప్పుడు నేను చూస్తే కూడా స్టార్ట్ చేసి ఇప్పుడు 2.5 years అయినా, బట్ అప్పుడే ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ యూనివర్స్ అనే పదాలు మేము ముందే ఉన్నాయి కాబట్టి అది అనుకోని సో ఇది ఇంత చిన్న సబ్జెక్ట్ చెప్పినా మనం స్కేల్ పెంచుకోవాలి, విజువల్గా ఛాలెంజ్ చేసుకోవాలి నన్ను నేను. ఆనెస్ట్గా ఇట్ ఈస్ ఛాలెంజింగ్ మై సెల్ఫే సార్, ఆనెస్ట్గా. అంటే బియాండ్ ఎనీ మార్కెట్ అండ్ ఎనీథింగ్ నాకు నేను విజువల్గా
అంటే ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ని, ఈ డ్రామాని విజువల్గా సౌండ్తో మనం ఒక బిగ్ స్కేల్లో ఎలా చెప్దాము అని. అంటే మనకు బిగ్ స్కేల్ అనేసరికి సార్ ఎవ్రీ టైం గాడ్, మిత్, హిస్టరీ, మైథాలజీ ఇలా వెళ్తాం కదా సార్. ఒక ఫ్యామిలీ ఎమోషన్తో ఒక బిగ్ స్కేల్లో ట్రై చేస్తే ఎలా ఎలా అలా ట్రై చేద్దామని ఓకే. అని అలాంటి అండి. ఎందుకంటే ఏదైనా ఎమోషనే కదా సార్. అలాంటి కథ తీసినా ఇలాంటి కథ తీసినా ఏదైనా మనకు కావాల్సింది ఒక ట్రావెల్ అవ్వగలిగే ఎమోషన్. అవును. సో ఆ ఎమోషన్ ఉంది అనిపించింది నాకు. సో అందుకొరకే అది ట్రై చేశాను సార్. ఏంటి అది ఆ యూనివర్స్ ఏంటి, ఒక అడవి ప్రాంతంలో ఒక కొంత అంతే సార్. ఒక విలన్ ఆయన కంట్రోల్లో ఉంచుకోవడం, అది ఆ కథ నేను అడగట్లేదు సార్ కాదు. మీరు ఆ బ్రిడ్జ్ ఒకటి కట్టారు, అవునండి. ఈ దీంట్లోకి రావడానికి ఒకటే దారి, వెళ్ళాలన్నా రావాలన్నా అన్నారు. అవునండి. పైగా ఒక లేడీ విలన్ లాంటి క్యారెక్టర్ని ఓ టేప్ రికార్డ్ పెట్టి బాగా లారీ డ్రైవ్ చేస్తూ ఎలా ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది మీ నిజంలోకి? ఇది యాక్చువల్గా ఏంటంటే సార్, ఇందులో ఈ అంటే నేను మీరు అడిగిన దానికి ఆన్సర్ అక్కడ అరైవ్ అవుతుంది సార్. ఇది ఏంటంటే ఒక వరల్డ్ క్రియేట్ చేసేది సార్, చిన్న ఫిక్షియస్. అంటే ఇది ఇప్పుడు ఇది ఈ టైంలోనే జరుగుతున్న కథ అండి. ఇది టైంలో వెనక్కి వెళ్ళడం కానీ ముందు వెళ్ళడం కానీ జరుగుతున్నాయి. ఇందులోనే అంటే రియాలిటీ ఫిక్షన్ లాగా ఒక చిన్న ఒక ఏరియా క్రియేట్ చేసుకున్నాం సార్. మనం అంటాం కదా సార్, ఇప్పుడు చాలాసార్లు మనం హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ సిటీకి వెళ్ళామండి చాలామంది. ఓల్డ్ సిటీ తెలుసా? అక్కడ వెళ్తే ఇలా అసలు ఏదన్నా గొడవ జరిగిందనుకో వెళ్ళామనుకోండి, ఇలా వెళ్ళనివారంట. ఏదన్నా కమ్యూనల్ రైట్ జరిగిందనుకోండి, అలా మనకు ఒక ఏరియా మీద ఒక ఇంట్రెస్ట్ ఉండి ఒక జియోగ్రఫికల్గా డిజైన్ చేసుకున్న ఒక ఏరియాని డిజైన్ చేసి సార్ అందులో ఈ క్యారెక్టర్స్ అన్నీ డిజైన్ చేశాను సార్. పూర్వం రోజుల్లో ఎలా ఉండేదంటే, మన సత్యనారాయణ గారు వాళ్ళు విలన్ చేసేటప్పుడు విలన్ డెన్ అని ఒకటి ఉండేది, అదే యూనివర్స్. అవునండి, ఆ రోజుల్లో అంతే సార్. విలన్ డెన్ సెట్ ప్రత్యేకంగా రకరకాల అవునండి, ఇది ఆర్ట్ స్కిల్స్ అవన్నీ పెట్టి చేసేవాడు. సెట్ ప్రాపర్టీస్ అన్నీ పెట్టి తయారు చేసేవాడు. అది విలన్ డెన్ ఉండేది. దాన్ని మనం చూడగానే వీడు విలన్ అనే ఒక అట్మాస్ఫియర్ కలుగు చేసేలా. సో ఇప్పుడు ఏంటంటే అది కొంచెం ఎక్స్పాండ్ అయ్యి విలన్ యూనివర్స్ అయింది. ఇప్పుడు ఆ యూనివర్స్ని మీరు ఆ అడవిలో క్రియేట్ చేశారు అన్నమాట. అవునండి. కానీ మరి అంటే మీరు ఎవరితోనే ట్రై చేసి ఉండొచ్చు, ఎవరి దగ్గరికి వచ్చి ఉండొచ్చు, ఆఖరి మీకు దగ్గరకు అప్పుడు ఈ స్టోరీని కొద్దిగా స్కేల్ తగ్గించాలని అని అనిపించలేదా? అంటే వేబిలిటీస్, ఎకనామిక్స్, అంటే యాక్చువల్గా సార్ నేను స్కేల్ తగ్గించకూడదని ముందే ఫిక్స్ అయ్యానండి. అంటే నేను ఈ సినిమాని ఇలా తీయాలి. సో హూ ఎవర్ కమ్స్ ఇన్, సో లెట్స్ టేక్ దట్, ఏమన్నా సార్ దాన్ని ఛాన్స్ అనాలి లేకపోతే చాయిస్ అనాలి, రెండు. సో దీనికి ఏంటంటే రాజు గారు కూడా సపోర్ట్ చేశారు సార్. రాజు గారు సపోర్ట్ చేశారు కాబట్టి అఫ్కోర్స్ తీయగలిగాము. రాజు గారు కానీ శిరీష్ గారు కానీ సపోర్ట్ చేశారు కాబట్టి ఐ కుడ్ ఏబుల్ టు మేక్. అంటే ఎవరున్నా కానీ ఈ సినిమాకి ఏం కావాలి, ఎలా తీయాలి, దీన్ని ఇలా తీద్దాం అనుకున్నాను, అలా తీసుకో అనే ఒక ఫ్రీడమ్ నాకు రాజు గారు శిరీష్ గారు ఇచ్చారు కాబట్టి ఐ కుడ్ ఏబుల్ టు మేక్ ఇట్ సార్. యాక్చువల్లీ ఇందాక అడిగిన క్వశ్చన్ మీద సమాధానం రాలేదు. పక్కన ఏది సార్ విలన్ క్యారెక్టర్ ఆ అమ్మాయి ఆ టేప్ రికార్డ్ కానీ డ్రైవ్ చేయడం, ఆ అమ్మాయి గెటప్, ఇది విజన్లోకి ఎలా వచ్చింది మీరు? ఇది ఎక్కడ, దీనికి ఏమైనా ఇన్స్పిరేషనా లేకపోతే ఎలాగా? యాక్చువల్గా నేను ఒకసారి లొకేషన్ రిక్కీకి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు మనం ఏంటంటే ఉమెన్ డ్రైవర్స్ని ఎక్కువ చూడమండి. అవును, అంటే మనం జనరల్గా మెన్ డ్రైవర్సే చూస్తాం కదా. యాక్చువల్గా మన సినిమాలో బస్ అండి, కానీ ఒక ఉమెన్ లారీ డ్రైవ్ చేయడం చూశాను నేను. అరే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకున్నాను. ఉమెన్ లారీ డ్రైవ్ చేయడం ఓకే అండి. ఏంటని చూస్తే అమ్మాయి దిగి బీడీ తాగేస్తుంది. సో ఇది కూడా ఇంకా బాగుంది. అది అలా ఒక మెమరీగా ఉండిపోయిందండి. అరే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని. ఇప్పుడు మన జనరల్గా నేను కథ చెప్పి సార్, ఇప్పుడు ఒక ఎంసీ లాంటి కథలో నేను వరంగల్లో ఒక అమ్మాయి అంటే మీరు కొంచెం ఏంటి ఇది అవుట్ ఆఫ్ ద ప్లేస్ ఈ క్యారెక్టర్ అనే ఫీలింగ్ ఉంటుందండి. సో ఈ సినిమాలో ఏంటంటే నాకు ఆ స్కోప్ దొరికిందండి. ఆ వరల్డ్ డిజైనింగ్లో అరే ఇలాంటి ఒక క్యారెక్టర్ ఈజీగా పెట్టేయచ్చు కదా అని అనిపించింది. అలా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి సార్, ఒక 2-3 మీకు. దీంట్లోకి టేప్ రికార్డర్ జాయిన్ అయింది, అది కూడా ఒక వింటేజ్ టేప్ రికార్డర్. వింటేజ్ టేప్ రికార్డర్ యాక్చువల్గా అది కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే సార్, అది కూడా అందులోకి వెళ్ళి ఆ విజువల్లోకి వెళ్ళి తీసుకునేదండి. మనకేంటంటే లారీలో ఆ టేప్ రికార్డర్లు ఉంటాయి కదా సార్, చిన్న టేప్ రికార్డర్లు, అంటే విత్ ఇన్ ఆ డెక్కి ఫిక్స్ అయిపోయి ఉంటుంది కదా సార్, అలాంటిది అందులో ఉందండి. నాకేంటంటే కథకి అనుకూలంగా అది ట్రావెల్ కావాలి నాకు దాంతో. సో ఆ సౌండ్తో నేను కొంచెం ట్రావెల్ చేశాను, దాని కొరకు దాన్ని టేప్ రికార్డర్ చేసేసాను.
క్యారెక్టర్లు కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, ఇదంతా కలిపి సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ని జనరేట్ చేస్తే ఒక కొత్తగా చూస్తున్న ఫీలింగ్ ఇస్తాయి. అవును సార్. ఆ విధంగా ఆ క్యారెక్టర్ అలాగనే హీరో క్యారెక్టర్ అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్. ట్రైలర్ అంటే మీరు ముందు ఇంకా మళ్ళీ ఇవాళ ట్రైలర్ వస్తుంది, ఇవాళ వస్తుంది కదా, అదే 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 ఇంకోటి వస్తుంది కాబట్టి ఇంకొంచెం మోర్ క్లారిటీ వస్తుంది. ఈసారి కథ వస్తుందా కొంచెం బయటికి? సార్ యాక్చువల్గా ఫస్ట్ ట్రైలర్లో కూడా కథ ఉందండి, డీకోడ్ చేసుకోలేదు సార్. కథ ఉందంటే లైన్ ఉంది, లేయర్ ఉంది. యా ఇది అంటే ఇది మోర్ ఆఫ్ ఏ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం సార్. అంటే కొన్ని కథ బలంగా ఉండే కథలు ఉంటాయి సార్, కొన్ని స్క్రీన్ ప్లే బేస్డ్ ఉంటాయి సార్. ఇది మోర్ ఆఫ్ ఏ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం సార్. ఈ మీతో తీసినవన్నీ కూడా ఎమోషనల్ సినిమా, యాక్షన్ సీన్లు కూడా పెట్టారు మీరు ప్రతి వాళ్ళు. బట్ ఇంత భారీ యాక్షన్, పైగా బాణాలు, హింసతోటే పాఠం చెప్పాలి, ఇదేంటి ఇదంతా? ఇదంతా నేను కథ చూడాల్సిందే ఇంకైతే. అంటే హింసతో పాఠం చెప్పాలనేది ఎవరు కట్ చేశారంటే, కొన్ని హింసతోటే చెప్పాలని వెళ్ళతే చెప్పించారు. వెళ్తే చెప్పించిన తర్వాత హింస ఎవరు స్టార్ట్ చేశారంటే వీరు స్టార్ట్ చేశారు కదా. అవునండి. అంటే వాళ్ళ విలన్కి లెసన్ హింసతోటే చెప్పినట్టుగా కట్ చేసి పెట్టారు. అంతే సార్. బూమ్రాంగ్ కదా సార్, లైఫ్ కర్మ. మన ఇస్రాయల్ అనుకోండి, మీరు హింస అంటే మళ్ళీ మనకి అదే రిటర్న్ వస్తుంది కదా సార్. ఇట్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఏ మెటఫర్ అండి ఆ సినిమాలో అది. కానీ నేను రాజుగారిని కూడా అడిగాను, డిసెంబర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా జూన్ వచ్చేసింది, బట్ ఇప్పుడు ఈ క్షణం మన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారు, ఏంటి ఇదంతా? అంటే యాక్చువల్గా సార్ దీనికి థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దిస్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా సార్ మనకి ఇప్పుడున్న సినారియో మీకు తెలుసు, సినిమాలు అంటే ప్రొడ్యూసర్స్తో పాటు కూడా ఓటీటీ వాళ్ళు డిసైడ్ చేసే టైంకి వెళ్ళింది ఇప్పుడు అట్లాంటి టైమ్స్లో ఉన్నాం మనం. వాళ్ళ ప్రకారం సార్ ఓటీటీ ఇచ్చేసింది, నెట్ఫ్లిక్స్కి ఇచ్చేసింది సార్. ఫర్ ద ఫస్ట్ టైం రాజు గారు ఓటీటీ నెట్ఫ్లిక్స్ సినిమా చూసి కొనుక్కున్నారు సార్. వాళ్ళు సినిమా చూసేసి కొనుక్కున్నారు. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఏ రిస్క్ అయితే ఉందో సార్, అదేంటంటే మనకు కవర్ అయిపోయింది యాక్చువల్లీ. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ రిస్కీ, అంత రిస్కీ ప్లేస్లో లేము యాక్చువల్లీ, ఆనెస్ట్గా. మరి కవర్ అయిపోయినా మా నితిన్కి రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వలేదు మీరు? అంటే సార్ తీసుకోలేదు పాపం. అంటే సార్ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ అంటే ఇప్పుడు తీసేసుకొని ఆ డబ్బుల్ని మేకింగ్కి ఆపకుండా ఉండడానికి కోసం చేసిన ప్రయత్నమే సార్. తీసుకుంటారు, 100% తీసుకుంటాం సార్, ఎందుకు తీసుకోండి. ఆన్ పేపర్ అనుకున్నదే అయిందా, ఏమైనా దాటిందా? యాక్చువల్గా సార్ అంటే ఆన్ పేపర్ ఏదైతే అనుకున్నామో సార్ అంతే అయింది సార్. ఏది 2 years అంటే మేము అనుకున్న 8 months 2 years అయినా కూడా లక్కీగా ఐ కుడ్ ఏబుల్ టు డెలివర్ ఇట్ ఇన్ ద బడ్జెట్ అంటే నేను ముందు చెప్పిన బడ్జెట్కే డెలివర్ చేశానండి. కానీ మెంటల్ ఎగోని భరించాలి కదా 100%. ఈ సినిమా బయటికి రాబోతుంటే పైగా బోల్డ్ సినిమాలు వచ్చేస్తుంటాయి మార్కెట్లో. అవునండి. కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంటే మీ దాంట్లో చూపించింది ఏమైనా బై మిస్టేక్ అందులో కూడా రావడానికి ఛాన్స్ ఉంటాయి. అనవసరంగా మనది స్టైల్ ఇదంతా ఎలాగ ఓవర్కమ్ అవుతారు మీరు? సార్ ఇంక అది అంటే మనం అది దట్స్ అ ఛాలెంజ్ వీఆర్ టేకింగ్ అనుకుంటా సార్. అంటే మనం అందుకొరకే ఇక్కడ ఉన్నామేమో. అంటే మనం అంటే ఏ రిస్క్ లేకుండా, ఏ ప్రెషర్కి లోన్ అవ్వకుండా లైట్ తీసుకునే ప్రొఫెషన్ కావాలంటే మనం ఇక్కడ ఉండవేమో సార్. మనకు వీ లవ్ టు హ్యావ్ ద ఛాలెంజెస్, అంటే వీ లవ్ టు ఫేస్ దట్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. మన మీద మనకు ఒక నమ్మకం, మన థాట్ మీద ఉండే మన నమ్మకం చెప్పాలి అనే ఒక ఉంటుంది కదా సార్, ఒక సంకల్పం. అవే మనల్ని డ్రైవ్ చేస్తాము సార్. నేనే కదా సార్, ఎనీ డైరెక్టర్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఐఎమ్ టాకింగ్ సార్. మనకేంటంటే అలాంటి ఒక రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటాం కాబట్టి మనం అలాంటి ట్రై చేస్తామేమో అని అనిపిస్తుంది అండి నాకు. ఈ విలన్ వరల్డ్లో ఎంతసేపు ఉంటుంది సినిమా? ఫ్రమ్ ఇంటర్వల్ బ్యాంక్ టు ఎండ్ ఉండొచ్చా? లేదు సార్, మీకు విలన్ వరల్డ్లోనే ఉంటుందండి సినిమా అంతా ఇంటర్వల్లో ఉంటుందా? విలన్ వరల్డ్లో ఉంటుంది సార్. అంటే ఉంటుంది సార్, విలన్ వరల్డ్ కాకుండా ఉంటుంది. హీరో అక్కడ అందులో ఎంటర్ అవుతాడేమో అనుకున్నా. అంటే మీరు అంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద ఎక్స్పీరియన్స్ సార్. కానీ బట్ అంటే మీకు విలన్ వరల్డ్లో ఉంటుంది, విలన్ వరల్డ్ కాకుండా కూడా ఉంటుంది సార్ సినిమా.
ఎందుకంటే విలన్ రోల్ కాకుండా ఉండాలి కదా, ఎందుకంటే మీ కోర్ ఏంటి, రిలేషన్షిప్, ఎమోషన్. అవును సార్. అక్క తమ్ముడు ఎమోషన్ అది మీరు చూపించాల్సి ఉంటుంది కదా. సో అందుకని అది విలన్ వరల్డ్ బయటే కదా ఉండాలి. సో అది కొంత దాని ఎందుకు సార్, ఎందుకు అది విలన్ వల్ల ఉండకూడదు సార్, అది విలన్ వల్ల కూడా జరగచ్చు కదా అది. ఏమో అప్పుడు మీరు మా ఊహకి అందరు కథ రాసుకున్నట్టే. అంటే అంత చెప్పకపోయినా సార్, అది అక్కడ ఆ ఊళ్ళో జరుగుతున్న ఎమోషనల్ కథేనండి. ఓకే. మామూలుగా ఈ గ్యాప్ ఉన్నప్పుడల్లా ఏం చేస్తుంటారు? నేను యాక్చువల్గా సార్, నాకు డిపార్ట్మెంట్ స్టోరీ డిస్కషన్ టీమ్ అని ఏమి ఉండదు సార్. నేను ఒక్కనే కూర్చొని రాసుకుంటానండి. మీరు అడిగే లేట్లో ఒక కారణం ఏంటంటే, నాకు రాయడానికి ఒక సంవత్సరం పోతుంది. అవునా? హ్యాపీగా ఏ బిందాస్ లేకుండా హ్యాపీగా ఒక సంవత్సరం అలా రైటింగ్లో పోతాను. ఇంట్లోనా? నేను యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళాను సార్, ఆఫీస్లోనేనండి. ఇల్లు ఆఫీసు. ప్రొద్దున్నే లేచి, నాకు తెలిసి మన కరోనా టైంలో ఒకసారి మాట్లాడుకున్నామండి. ప్రొద్దున్నే లేచి హ్యాపీగా మా బాబాని స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళగా ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ కాసేపు రాసేసుకొని సాయంత్రానికి వచ్చి మా బాబాతో కాసేపు ఆడుకొని అలా ఒక నార్మల్గా అలా గడుస్తుంటుంది సార్. ఆ లైఫ్ అలా వెళ్తుంటుందండి. సో వన్స్ ఇట్ ఈస్ రెడీ దెన్ విల్ కమ్ బ్యాక్ టు. టెన్షన్ లేదు, మా ఇంటికి తీసుకెళ్ళాను సార్, మ్యాక్సిమం తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్ళి హ్యాండిల్ చేయగలిగే పర్సన్ ఉన్నారండి ఇంట్లో. మీరు గౌకుని తీసుకెళ్ళి అక్కడ అదే పర్సన్ ఉన్నారు. స్ట్రాంగ్ ఒక వీటిని దాటి ఫ్యామిలీని రన్ చేయగలిగే పర్సన్ ఇంట్లో ఉన్నారండి. ఉన్నారు కాబట్టి మీరు ఇలా ఉన్నారు. కరెక్ట్ సార్, కరెక్ట్గా చెప్పారు సార్. ఇది పోస్ట్ ప్రొడక్షన్ అక్కడ అవుతుంటే మీరు ఇంటర్వ్యూ కూర్చుని సాయంత్రం ఫంక్షన్ ఉంటుంది ఇవన్నీ చేస్తున్నారంటే మీకు ఇంకా మొహం మీద నవ్వుందంటే కారణం 100%. అదే ఏదంటే ఇది టెన్షన్లో ఏదో ఒకటి చెప్పేసి అయిపోతుంది అనుకుంటా. కానీ నితిన్ చాలా డౌన్లో ఉన్న టైంలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో టోటల్ బడ్డెన్ అంతా మీ భుజాల మీద ఉంది. మీరైతే ట్రాక్ రికార్డ్ ఉందో, నాలుగు రోజులు మంచి సినిమా తీస్తాడైనా, బ్యాడ్ సినిమా తీయడు అని ఒక నమ్మకం ఏదైతే ఉందో అదే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అంటే యాక్చువల్గా ఇప్పుడు మొదలెట్టినప్పుడు మనకు తెలియదు కదా సార్, నాకంటే ముందు 2 సినిమాలు ఉన్నాయి ఎక్స్ట్రా, రాబిన్ హుడ్. సో నేను యాక్చువల్గా అయితే ఐ వాజ్ అవుచింగ్ ఫర్ రాబిన్ హుడ్ అండి. అంటే వెంకీ అంటే ఎంటర్టైన్మెంట్, నితిన్ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు అని నేను ఐ వాజ్ అవుచింగ్ అండి. సో అంటే మంచి అంటే రైటర్ కమ్ డైరెక్టర్ అండి ఆయన కూడా. అంటే ఈ రైట్స్ హిమ్సెల్ఫ్, ఫన్ బాగా చేశాడు. అంతకుముందు మనం భీష్మ చూసాము, దానికి ముందు సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి. సో అది ఎక్స్పెక్టెడ్ ఏం కాదు సార్. ఇది మన సినిమా వచ్చేసరికి అన్ని సినిమాలు పోతాయి, మన పడుతుంది అనుకోం కదా సార్. సో గ్యారంటీగా డెఫినెట్గా మన ముందు వెంకీ ఉన్నాడు. సో మన భారం గ్యారంటీగా మోస్తాడు అని అనుకున్నది సార్. ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్, ఇంకొంచెం భారం ఎక్కువ అయింది సార్. ఇక మొయ్యడం డిసైడ్ అయిన తర్వాత సార్, 1 kg మొయ్యడం అలవాటు అయిన తర్వాత ఇంకొక అందులో 1/2 kg యాడ్ చేశారు అనుకోండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సార్. కమర్షియల్స్ ఎలా ఉన్నా మంచి సినిమా వచ్చింది, నితిన్కి హిట్ పడింది, మంచి సినిమా చేశారు. నేను సరే ఇంకా ఆటోమేటిక్గా ఈ మిగతా లెక్కలేవి కన్సిడర్ రావు. సినిమా ముందు సినిమా బాగుంది అనిపించుకుంటే చాలు. చాలా ఆయన కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది దీనికోసం, ఎందుకంటే చాలా లోలో ఉన్నాడు కదా. అవును సార్. ఈ సినిమాలో ఇంకేమిటి ఇంతవరకు మీరు చూపించింది 2-3 క్యారెక్టర్లే. మొన్న టీజర్ ట్రైలర్ దాంట్లో వర్షపల్లమని అవును సార్ చూపించలేదు. చూపించాం సార్. అమ్మాయి క్యారెక్టర్ జస్ట్ ఒక గ్లాన్స్ చూపించారు కదా. అవును సార్. అంటే నేను ఇంకా అందులో ఈరోజు వచ్చే ట్రైలర్లో కనిపిస్తుందండి. అవునా? ఏంటి అమ్మాయి క్యారెక్టర్? అమ్మాయి క్యారెక్టర్ తను ఒక ఫ్రెండ్ సార్, తను ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాను. మీ చుట్టూ నేను ఏదో వీడియోలో అమ్మాయిలు తీపించుకున్నట్టే సినిమా అంటే అమ్మాయిలు ఉన్నట్టున్నారు. అంతే సార్. ఈ 5 ఉన్నారండి. 5 లయ గారు, వర్ష, స్వసిక, సప్తమి వీళ్ళు ఉన్నారు సార్. 4 ఉన్నారండి. అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్లే. నేను ఐ కెన్ సే సార్, అంటే మనం యూజువల్గా చెప్తాం కదా సార్, ఇక అన్నీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు అంటారు కదా. కాదు సార్, అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్లు. అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్లు వాళ్ళకి లెంత్ కానీ, వాళ్ళ క్యారెక్టర్ ఆర్కులు కానీ, వాళ్ళ స్టోరీలో వాళ్ళ ఇంపార్టెన్స్ కానీ, వాళ్ళు స్టోరీని ఎఫెక్ట్ చేస్తారు, వాళ్ళు స్టోరీ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది, స్టోరీ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ జస్ట్ ఊరికే అనే లాగైతే కాదు సార్, వాళ్ళందరూ క్యారెక్టర్సే సార్. నాకు ఇప్పుడు మీరంటే ఒక ఒపీనియన్ ఉంటుంది, ఒకటి మనకు ఒక ఇమేజ్ పెట్టుకుని ఉంటున్నాం, కొంత చిన్నదా పెద్ద ఇమేజ్.
మీలాంటి డైరెక్టరు నాకంటే మీరంటే చెప్పాను కదా ఈ బ్యాడ్ సినిమా తీయలేదు అని. మీరు కూడా అనిల్ రావుపూడి లాగా ఆ రీల్స్ చేయడం నాకు నచ్చలా. ఎందుకంటే మీ మీ ఐడియా మీకు ఉండాలి కదా, మీ పబ్లిసిటీ మీకు ఉండాలి, అవును కదంట. ఇది ఈచ్ అంటే ఒపీనియన్ ఎవరెవరికి వేరీ అవుతుంది సార్. నేను యాక్చువల్గా ఎక్కువ కెమెరా ముందుకు వచ్చే పర్సన్ కూడా కాదు, 100% కాదు. కానీ అంటే అది చెయ్యాలి కంపల్సరీ అని చెప్పారు. అంటే నాకు మిమ్మల్ని ఇన్సిస్ట్ చేశారంటే ఇలాంటి చేయండి, ఇలాంటి చేస్తే పబ్లిసిటీ అవుతుందని. అంటే ఇప్పుడు దిస్ ఇస్ ద ట్రెండ్ యూ హ్యావ్ టు డూ అని అంటే ఇప్పుడు సినిమా ఎలాగో మీరు ట్రెండ్ క్రియేట్ చేయొచ్చు కదా, మీరు ఏదో కొత్తది ఆలోచించచ్చు కదా. అయ్యా నిజంగా కరెక్టే సార్. మేబీ ఐ షుడ్ కమ్ అప్ విత్ సంథింగ్. ఒక కొత్త డైరెక్టర్, యంగ్ డైరెక్టర్ అనుకోండి, అరే అనిల్ రావుపూడి చేసేది చాలా బాగుందని ఆ ట్రెండ్లో వెళ్ళచ్చు. బట్ మీలాంటి డైరెక్టర్ వెళ్ళకూడదు కదా. లేదు సార్, ఇప్పుడు పబ్లిసిటీ అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ సార్. ఇప్పుడు వాట్ అనిల్ క్రియేటెడ్ కొన్నిసార్లు ఇప్పుడు సినిమాలే కాదు సార్, కొన్ని పాత్ బ్రేకింగ్లు అవుతాయి సార్, 100% అవుతుంది. ఇప్పుడు వాట్ అనిల్ క్రియేటెడ్ ఈజ్ అంటే డైరెక్టర్స్ ప్రమోట్ చేసుకోవాలనే ఒకటి క్రియేట్ చేశాడు కదా, అది చాలా చేసేది బాగుంది. బట్ తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేసినా దాన్ని దాటి ఉండాలి, అట్లీస్ట్ దాని లెవెల్లో ఉండాలి. తగ్గి అనుకోండి మనం అబాస్ అయిపోతాం కదా. 100% అండి. ఇప్పుడు లేదన్నప్పుడు ఏం చేయాలి, ఇంకో దారి ఏదైనా వెతుక్కోవాలి, లేదంటే దాని ఈక్వల్గా ఎవరైనా అలాంటి ఐడియాలు తెప్పించుకోవాలి. నాకెందుకు మీరు తెచ్చిన ఐడియాలు అంత క్లిక్ అవ్వలేదు అనిపించిందా? ఓకే సార్, విల్ ట్రై నెక్స్ట్ టైం బెటర్ ఐడియాస్. అయ్యో ప్లీజ్ సార్, ఆనెస్టీగా ఉండడం తప్పే ఉంది సార్. నిన్న టైలర్ గురించి మీ చుట్టూ తిరిగేది కావచ్చు, లేదా మన వాళ్ళందరూ కూర్చుంటే మీరు లోపల నుంచి వస్తే ఏంటి గోలా అన్నది కావచ్చు. ఇవేవి నాకు మీ లెవెల్కి తగ్గ ఐడియా కాదనిపించింది. వద్దు చెయ్యొద్దు నేను చెప్తున్నాను, దయచేసి మీ ఇమేజ్ బాగా తీసుకోవాలి. ఓకే సార్. ఎందుకంటే వెంకటశ్రీరామ్ ఎలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హ్యాండిల్ చేశారు, మీరు ఒక రీమేక్ని అద్భుతంగా చేసి చూపించారు, నానితోటి చేశారు, ఇది కూడా మంచి సినిమా చేయబోతున్నారు. సో అంటే మీకంటే ఒక స్టాండర్డ్ ఉండాలి. అంటే ఏంటి సార్ అది చేస్తే తప్పనా ఎలాగా అంటే నాకు అర్థం కాలేదు. బాగాలేవని ఓకే నేను ఓపెన్గా చెప్పాను కదా సార్, నేనేమి మొహమాటానికి సార్ కొంచెం అంతగా లేదు సార్ అని అనలేదు. అవి అప్ టు ది మార్క్ లేవు అన్నాను. ఓకే సార్. ఒక ఫన్ క్రియేట్ చేయాలి, అది భలే చేశారా ఇది అన్నట్టు, అది లేదని నేను చెప్తున్నాను. అంటే ఒక వెల్ విషయంగా చెప్పా. సార్ డెఫినెట్లీ ఐ విల్ టేక్ ఇట్ సార్. మేబీ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ అప్ విత్ ద బెటర్ ఐడియాస్. లేదంటే అంటే నేనేమంటే మీరు అన్నారు రేపు పాత్ బ్రేకింగ్ అని, మీరు చేయొచ్చు కదా పాత్ బ్రేకింగ్, మీరు ఏదో కొత్త ఐడియా చేయొచ్చు. మేబీ పబ్లిసిటీ సైడ్ నాకు అంత పాత్ బ్రేకింగ్ ఐడియా లేదు, సినిమా స్క్రీన్ ప్లే వైపు ఉన్నా కానీ అప్పుడు దానికి ఏదో టీం పెట్టి దాన్ని వదిలేయాలి. ఇప్పుడు ఆ టీం చెప్పినాయండి, ఆ టీం కూడా నమస్కారం. అయితే ఆ టీం కూడా నమస్కారం. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సౌండింగ్కి ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపిస్తుంది. విజువల్స్ కూడా కొంచెం కాగడాలు పట్టుకుని చాలా విపరీతంగా యూజ్ పీపుల్ వెళ్తున్నాను ఇదంతాను. మరి పాటలకి అంత ప్రయారిటీ ఇచ్చినట్టు లేదా ఏంటిది? యాక్చువల్గా సాంగ్స్ ఉన్నాయి సార్, అంటే యాజ్ పర్ ద స్టోరీ పెట్టిన సాంగ్సే తప్ప కట్ సాంగ్ లేదండి, కట్టు సాంగ్ లేదు. సో ఈ స్టోరీ ఏంటంటే సార్ కొంచెం సాంగ్స్కి తక్కువ డిమాండ్ తక్కువ అండి. మీకు ఈ 2 పాటలు కాకుండా మిగతా ఇంకొక పాట మీకు బ్యాక్గ్రౌండ్లో ఇంకొక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది. 3 పాటలు అండి. అంటే నితిన్కి వేరే స్టోరీ ట్రాక్ వేరే ట్రాక్ ఏమి ఉండదు, ఓన్లీ అక్క తమ్ముడు రిలేషను మేనగోడలు ఈ ట్రాక్ వెళ్తుందా, ఇంక వేరే ట్రాక్ కూడా వెళ్తుందా? అసలు వేరే ట్రాక్లే ఉండవు సార్ ఈ సినిమాలో. అంటే ఏది ఎత్తుకున్నామో ఇంకా అందులోకి వెళ్ళి పక్కకి వెళ్ళి అస్సలు జరగదండి, ఏదో కామెడీ కోసం. అందుకనే మీకు పాటలు డిస్కో తక్కువ. ఇప్పుడు మీరు ఊరికే అంటే నేను కోట్ చేస్తానని కాదు, మీరు వకీల్ సాబ్లో కూడా నేను పక్కన ట్రాక్లు ఏం జరగవండి మీకు. సో ఆ కథకి అవసరం వచ్చి మాట్లాడే టాపిక్ ఏదన్నా ఉంటే పక్కకి వెళ్ళడం తప్ప, సో మిగతాది ఏది జరగదండి. ఇది మీ మాటలు బట్టి దీన్ని అన్నీ చూస్తుంటే మాకేంటంటే ఖచ్చితంగా ఒక మంచి సినిమాని ఒక ఎక్స్పీరియన్స్ చేయబోతున్నామని. అది 100% సార్. ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేశాను సార్, విత్ ద సౌండ్ అండ్ ద విజువల్. ఐ హోప్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్ అండి. టెక్నికల్ పీపుల్ కూడా అలాగే సెట్ అయ్యారు, అజనీష్ వీళ్ళంతా మీకు. అవును సార్. అజనీష్ వెరీ అంటే సార్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. మీరు చూసుంటారు కాంతారా, మహారాజా. ఆయన ఇప్పుడు మీకు హిందీలో అంటే తమిళ్లో వచ్చిన మహారాజా ఉంది కదా సార్ మన విజయ్ సేతుపతిది. సో ఈజ్ వెరీ గుడ్ ఎట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్. చాలా అంటే మంచి సౌండ్ ఇచ్చాడండి సినిమాకి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే సినిమాకి బడ్జెట్ లేదని చెప్పలేము, ఉందని చెప్పలేము, ఆ రేంజ్లో ఉంది.
బట్ ఇవాళ మీరు ఏదైతే వదలబోతున్న ట్రైలర్ ఉందో అది దీన్ని మరింత అంచనాలు పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడిగి నా మీద ప్రెషర్ పెంచినట్టుగా ఉందా? డెఫినెట్గా సార్. అంటే నేను ముందు నుంచే 2 ట్రైలర్లు ఇద్దామని అనుకున్నాను సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే టీజర్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు కొత్తగా ఆలోచించాల్సింది అన్నారు కదా. సో నేనేంటంటే ట్రైలర్ ఇవ్వాలనేది నా ఐడియా అండి. ఎందుకంటే తమ్ముడు అనగానే అందరు ఇది అంటే ఒక ఎంసీఏ లాంటి సినిమా అనే ఒక అభిప్రాయంలో ఉన్నారండి. టైటిల్ కూడా సాఫ్ట్ అవ్వడం వల్ల. సో నేను ఏంటంటే ట్రైలర్ ఇస్తే ఈ సినిమాలో ఇది ఒక విజువల్ సౌండ్ సార్. టైటిల్ సాఫ్టే కానీ సో ఈ సినిమాలో ఏంటి ఈ విజువల్, ఈ సౌండ్ ఏంటి అనేది క్రియేట్ చేయాలనే ఇవాళ సెకండ్ ట్రైలర్ అని ఫస్ట్ ట్రైలర్ సార్. ఫస్ట్ ట్రైలర్లో కూడా మీకు అదే కదా సార్, ఇది విజువల్స్. ఇప్పుడు సేమ్ కూడా దాన్ని పెంచేలాగే వస్తుంది సార్. నెక్స్ట్ ట్విట్టర్లో అడిగితే చెప్పా, ఏ సర్టిఫికేట్ ఏంటంటే చెప్పా, టైటిల్ తమ్ముడు సినిమాలో కుమ్ముడు. అవును సార్, చెప్పాను సార్. టీఆర్టీ అంటే కుమ్ముడు ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫైటింగ్స్ యాక్షన్ సార్. అవును సార్. దానికైనా ఏ సర్టిఫికేట్ వచ్చింది? దానికే వచ్చింది సార్. అంతేనా? వైలెన్స్ ఎక్కువ ఉంటుందా? అంటే వైలెన్స్ అంటే సార్ అంటే అంతే కదా సార్. పిల్లలను హింస పెట్టడం, బాధ పెట్టడం ఇలాంటివి అంటే మనం చూడలేనివి అంత ఆ జుబుక్సా పరంగా ఏమీ లేదు సార్. యాక్చువల్లీ ఆనెస్ట్గా వాళ్ళు ఏంటంటే ఆ బ్లడ్ అంతా తీసేయండి, ఇది తీసేయండి, అది తీసేయండి అని అంటే మనకి అంటే నాకేంటంటే సార్ అన్నీ అవి బ్లర్ చేసేయండి అన్నారు. సో మాకేంటంటే సార్ రాజుగారు కానీ నేను కానీ వద్దు, ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ఏ సర్టిఫికేట్ అయినా పర్లేదు అవి బ్లర్ చేయకూడదని చేసుకుని సార్. నిజంగా కూడా అంటే నేను ఇలా అంటే ఒక డైరెక్టర్గా చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ సార్, మీరు ఫ్యామిలీస్తో వచ్చి ఏమి ఇబ్బంది పడే అయితే కంటెంట్ ఏం కాదు సార్. ఆనెస్ట్గా రావాలి సార్ ఫ్యామిలీస్ తోటి వచ్చి. అవును, ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా కొంచెం కోరుకుంటున్నారు, తట్టుకుంటున్నారు సార్. ఇప్పుడు మీరు అంటే నేను ఊరికి నేను తీసుకుంటున్నాను కదా. ఇప్పుడు అఖండ లాంటి సినిమా ఫ్యామిలీస్ బాగా చూశారు కదా సార్. అన్నీ చూస్తున్నాయండి కాదండి, చిన్నపిల్లలు సైతం పెద్ద పెద్ద సీన్లు రీల్స్ చేస్తున్నారు. అవును సార్. అందులో ఏముందని అనవసరం. చేత మారుతుందిలేండి ప్రపంచం కూడా. మొత్తానికి సార్ మీరు మంచి సక్సెస్ కొట్టండి. మరి ఆ ఐకాన్ సబ్జెక్ట్ని ఏం చేస్తారు? డెఫినెట్గా నేను తీస్తాను సార్. హీరోకి ఎవరికైనా సెట్ అవుతుంది? పెద్ద హీరోలకి సెట్ అవుతుంది సార్. అది పెద్ద హీరోలకి సెట్ అవుతుంది సార్. అదే దాంతో వచ్చిన ప్రాబ్లం అండి. అది పెద్ద హీరోలే కావాలండి. అంటే ఒక సైజు కట్అవుట్ కావాల్సిన కూడా ఫ్యామిలీ రిలేషన్ ఉంటుందా సార్? ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్ లేకుండా నేను సినిమా చేయలేను సార్ ఆనెస్ట్గా. అంటే నేను ఇంకా అంతే అండి. అంటే నేను యాక్షన్ సినిమా తీసినా, సైన్స్ ఫిక్షన్ సినిమా తీసినా, టైం ట్రావెల్ సినిమా తీసినా, మైథలాజికల్ తీసినా, నేను ఫ్యామిలీ లేకుండా నేను అంటే ఫ్యామిలీ ఎమోషన్ లేకుండా తీయలేనేమో సార్. నేను లైఫ్లో లేదు కదా సార్. ఇంకా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం సార్? నేను ఇప్పుడు మీకు కనెక్ట్ చేయాలంటే ఇప్పుడు ఎక్కడో ఎవరో సమస్యలో ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి ఫైట్ చేసి వచ్చేయగలిగే హీరో అని 100% చెప్పేచ్చు సార్. కానీ ఫ్యామిలీ ఈజ్ ఈజీ టు అంటే నేను ఫ్యామిలీ అని చెప్పేసి సార్ జస్ట్ వాళ్ళకు సమస్య వచ్చింది తీర్చారనే కథ ఏం చెప్పట్లేదు సార్. ఆ క్యారెక్టర్ల మధ్యన జరుగుతున్న ఒక డ్రామా ఉంటుంది సార్. ఇప్పుడు ఈచ్ టైం మీరు ఎంసీఏ ఒక డ్రామా ఉంటుంది సార్. ఊరికే ఒక అక్కకు సమస్య వచ్చింది కాబట్టి ఒకడు వచ్చి ఒక తమ్ముడు నిలబడ్డాడు, ఒక వదినేకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఎంసీఏలో నాన్న నిలబడ్డాడు. ఏం లేదు సార్, వాళ్ళిద్దరి మధ్యన ఒకటి ఉందండి. ఒక కొడుకుగా చూసుకొని తను ఒక పిల్లలే వద్దనుకొని తర్వాత వాడిని బాగుపరచడానికి అలా ఒక డ్రామా జరుగుతుంటుంది కదా సార్. అదప్పుడు ఒక మంచి డైలాగ్ రాశారు కదా, మాట నిలబెట్టుకునేవాడు సరే చనిపోయినట్టే, అవునండి, మాట నిలబెట్టుకున్నప్పుడు చనిపోయిన బతికినట్టే. సరే ఈ సినిమాలో చాలా డైలాగులు తక్కువ సార్, 10 డైలాగులు, కానీ 10 మాత్రం మంచి మాటలు చెప్పడానికి ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు అందులో ఇది కూడా ఉందండి, ఏది ప్రపంచానికి ప్రేమతో చెప్తే అర్థం కాదు, వైలెన్స్తో చెప్తే క్లియర్గా అర్థమవుతుంది అనేది కూడా ఉంది సార్ అందులో. అది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవి 2 లేదు. ఆ డైలాగ్ కూడా అంటే అంటే అది నితిన్ చెప్పడం వల్ల కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వడం తక్కువ ఉండొచ్చు. ఏది సార్ ఆ డైలాగు? లేదు, అది విలన్ డైలాగ్ సార్. అది విలన్ డైలాగే, అది కాదు, ఇది ఏది మాట. అది ఒక పెద్ద హీరో చెప్తే ఇంకో ఎక్కువ ఉండొచ్చు. 100% సార్. బట్ మంచి డైలాగ్, 100% సార్. అది వెరీ క్యాషువల్గా మనం కొల్లోక్యల్గా ఏంట్రా నువ్వు మాట మీద నిలబడ చచ్చినట్టు నాకు పడగానే ఒక వాడతాం కదా సార్, అలా వచ్చిన డైలాగేనండి. ఒక మంచి సినిమా నేను చూడబోతున్నాను. ఖచ్చితంగా చూసిన తర్వాత
ఎక్కువ మాట్లాడుకుందాం 100% మాట్లాడుకుందాం చూసిన మూర్తి. తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఏం అడిగినా సబ్జెక్ట్ రివీల్ చేయాల్సి వస్తుంది, రివీల్ చేయలేరు. అవును మేము అడిగినా కూడా సబ్జెక్ట్ మీద అడగాల్సి ఉంటుంది. అవునండి. మిమ్మల్ని మేమే కాంట్రవర్సీలు ఆడడానికి నన్ను నా మీద కాంట్రాక్ట్ లాగడానికి మీ దగ్గర మీ కంటెంట్ కూడా ఉంటుంది లాగడానికి. అవసరం లేదు. సో అది రిలీజ్ అయిన తర్వాత సినిమాని చూసి ఖచ్చితంగా ఎక్కువసేపు మాట్లాడుకుంటాం. మూర్తి గారు 100% అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.